ఎలక్ట్రానిక్ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. భగవంతుడి దయ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు మరియు మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల్, గ్రామ, పట్టణ, అదేవిధంగా క్లస్టర్ సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ఎన్డీఏ సంబంధించినటువంటి బీజేపీ, జనసేన యొక్క నాయకులు, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మా పెద్దలు యొక్క ఆశీస్సులతో, ఆశీర్వాదములతో ఈరోజు రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేసి బయటకు వస్తున్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే మెసేజ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే చిన్నవాళ్ళ పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలుసు. ఆ రోజు పార్టీ పెట్టేటప్పుడే చెప్పాడు, తెలుగుదేశం పార్టీ మీ అందరి కోసం, సమాజంలో బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బీసీలు, ఓసీలు, మీద వాళ్ళందరూ కలిసి బడుగులు అంటాం. మేము 90% ఉన్నటువంటి బడుగుల కోసం ఈ పార్టీని స్థాపిస్తానని చెప్పాడు. మాట ప్రకారం మరి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆచరణలో చూపించారు. ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అన్ని రకాల ప్రోత్సహిస్తే ఆయన వారసుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము పార్టీ పదవుల్లో 50% బడుగులకు ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఓసీలో ఉండే బీదవాళ్ళందరూ కూడా 90% ఉన్నటువంటి వీళ్లకు 50% ప్రభుత్వ పదవులు, మంత్రి పదవులు, అదేవిధంగా పార్టీ బైలా నామ్స్ కూడా మార్చి ఈరోజు భాగస్వామి చేసి బడుగులు పట్టాడు. ఎన్టీఆర్ మనవుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు, యువరత్నం, మా యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు యువత కోసం 3200 కిలోమీటర్లు ఏ విధంగా పాదయాత్ర చేసి ఈరోజు అందరూ మన్ననలు పొందాడు. బడుగు బలహీన వర్గాలైనటువంటి మా కోసం కూడా మొన్న ఖాళీ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేనకు 2 పోతే 3 మిగిలినాయి. ఈ 3 సీట్లు కూడా బడుగులకు ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, బీదర్ రవిచంద్ర గారికి, గ్రీష్మ గారికి, నాకు 3 కూడా 100% బడుగు బలహీన వర్గాలైనటువంటి మాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు ఒకటే నేను మెసేజ్ పాస్ చేసేది ఏంటంటే, తెలుగుదేశం మా పార్టీలో పనిచేయండి. పని చేస్తే ఇక్కడ డబ్బులు అవసరం లేదు. నా దగ్గర డబ్బులు లేవు, మీ అందరికీ తెలుసు. ఇందాక మా అధ్యక్షుడు కూడా చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ గాడ్ ఫాదర్ అవసరం లేదు. కేవలం పని చేస్తే తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా అయినటువంటి నేను మరి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినా, కర్నూలు ఎంపీగా 2 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చినాను. ఒకసారి రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్యే, మరి 2 సార్లు ఎమ్మెల్సీ. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే 2వసారి రెన్యువల్ కావడం అనేది ఆ అరుదైన రికార్డు నాకే దక్కింది. మరి ఇలాంటి అవకాశాలు ఎందుకు వచ్చిందంటే, బడుగు బలహీన వర్గాల అక్కడ కింద నుంచి నేను వచ్చాను కాబట్టి వీళ్ళు ప్రోత్సహించాలి. మరి శాసనసభ మకం చూడినటువంటి చాలా కులాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, చాలా వర్గాలు ఉన్నాయి. మరి వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ కలిగించాలి అనే ఉద్దేశంతో నాకు పార్లమెంట్లో అవకాశం ఇచ్చారు. కంటిన్యూగా 2 సార్లు అవకాశం ఇచ్చారు. మీ ద్వారా బడుగు బలహీన వర్గాలకు చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, గత 5 ఏళ్ళు మీరు చూశారు, ఒక రాక్షసుల పాలన చూశారు. 5 ఏళ్ళు బడుగు బలహీన వర్గాలు ఎంతసేపు ఓట్ బ్యాంక్గా చూశారు తప్ప 56 కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు ఇచ్చారు, బల్ల ఇచ్చారు. ఎక్కడ కూడా నిధులు లేవు, విధులు లేవు. ఓటు బ్యాంక్ చూశారు తప్ప ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాల్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గౌరవించలేదు. కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తా అనడానికి నిదర్శనం ఈ 3 ఎమ్మెల్సీ. ఇంతేకాదు, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, ఇంకా చాలా పదవులు వస్తాయి. నామినేటెడ్ పదవులు ఉన్నాయి. 2027లో దాదాపు 23 ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి, రాజ్యసభ వస్తున్నాయి. ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా వస్తాయి. కష్టపడితే అవే పదవులు మీ ఇంటికి వస్తాయి, బీ ఫార్మ్ మీ ఇంటికి వస్తుందని చెప్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
నెల వస్తే జీతాలు లేక బాధపడే ఉద్యోగస్తులుగా మీ ఆశీర్వాదం అవసరం. అదేవిధంగా నా వంతుగా బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా ఉంటూ మీ వాడుగా మీ యొక్క సమస్యలకు పరిష్కారకర్తగా నేను ఉంటానని, మీరు ఏ పని చెప్పినా పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఏదైతే పదవి బాధ్యతలు నాకు అప్పచెప్పారో వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా పార్టీకి కష్టపడతానని, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో శాసన మండలిలో ప్రస్తావిస్తానని మీ ద్వారా తెలియజేస్తూ, మరి నేను పిలిచిన వెంటనే ఇంత భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి మా జిల్లా అధ్యక్షులు ఇక్కారెడ్డి గారు అయితేనేమి, మా ఇన్ఛార్జ్ గౌరవనీయులు మా రాఘవేంద్ర రెడ్డి గారు, మా సోదరుడు అగేపోగు ప్రభాకర్ గారు, ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా మా గురువు గారు మా అన్న మీనాక్షి నాయుడు రాలేదు కానీ వాళ్ళ తమ్ముడైన ఓంపతి నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా మా తమ్ముడు జేమ్స్ ఆలూరు స్వీకారం ఎంతో ఉత్సాహంతో జరిగింది. కర్నూలు జిల్లాకు సంబంధించి వాల్మీకి ముద్దుబిడ్డ రెండవసారి ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. దీనికి వీటి నాయుడు పెద్ద సాహుకారి కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు, లేక బడుగు బలహీన వర్గాల కుటుంబం. ఆయనకున్న ఆస్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు నమ్ముకోవడం, పార్టీని నమ్ముకోవడం. మొన్న జరిగిన లోకేష్ గారి పాదయాత్రలో కానీ, చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు కానీ ఆయన చేసినటువంటి కృషి శ్రమను చూసి రెండవసారి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు రెండవసారి ఎమ్మెల్సీ అయినటువంటి పిటి నాయుడు గారు మాట్లాడతారు.